మరి బృహత్ ఆమ్లా పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. బృహత్ ఆమ్లా పేస్ట్, అన్నం, పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, సైంధవ లవణం, ఎండుమిర్చి, నిమ్మరసం, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, నూనె, శనగపప్పు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అసలు దీంతో పులిహోర ఎలా ఉంటుంది అని. సో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. సో పులిహోర కాబట్టి ఇప్పుడైతే కొద్దిగా నూనె వేసేస్తున్నాను మ్యామ్. నూనె వేసేయండి. ఎందుకంటే పులిహోర కాబట్టి కొంచెం మనకి ఎక్కువ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్లు సరిపోతుంది కదా. పల్లీలు కప్ మొత్తం వేసేసేయండి. సో పల్లీలు అయితే మేము ఒక చిన్న కప్పు తీసుకున్నామండి, ఎందుకంటే పల్లీలు ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి పల్లీలు వేసుకున్నాము. అలాగే శనగపప్పు ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాం. ఒక 2 స్పూన్లు, మినప్పప్పు ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాం. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. ఫస్ట్ ఇవి కొంచెం వేగించుకుందాం మనము. ఇవి వేగుతున్నప్పుడే మనము ఎండుమిర్చి కూడా వేసేద్దామమ్మా. కసపాకు వేద్దామా? వేసేద్దామా. ఓకే, ఎండుమిర్చి ఇలా వేయినా లేకపోతే హాఫ్ చేసేనా? హాఫ్ చేసి వేద్దాము. హాఫ్ చేసి ఒక 4 వేస్తున్నాను. ఇంకొకటి 4 అన్నాను కదా. సో 4 ఎండుమిర్చి వేసుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా కూడా వేసేసుకుంటారు కదా. అలా వేసుకోవాలి అనుకున్న వాళ్ళు అలా కూడా వేసేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చీలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడే మొత్తం వేసేస్తాను పచ్చిమిర్చీలు. 4 సరిపోతుంది. ఓకే, ఒక 4 పచ్చిమిర్చీలు. అలాగే పసుపు వేసేనా? వేసేయండి. మొత్తం వేసేనా పసుపు? ఒక హాఫ్ స్పూన్ వేయండి, సరిపోతుంది. ఓకే, పసుపు, కరివేపాకు ఇది మొత్తం వేసేస్తున్నాను. చూడడానికి కూడా బాగుంటుంది, అని తింటే కూడా చాలా మంచిది కాబట్టి. దాంతోపాటు మనకి ముఖ్యంగా పులిహోర ఇక్కడ చేస్తూ ఉంటే పక్కింటి వాళ్ళకి కూడా తెలియాలంటే పసుపు, ఇంగువ కదా. సో అలా అనమాట. ఇంగువ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మంచిగా పోపు కూడా చూసారా మంచిగా వేగిపోయింది. ఇవన్నీ కూడా వేసుకొని ఇలాగా కలిపేసుకుందాం. సో మనం రెగ్యులర్గా పులిహోర ఎలా చేసుకుంటామో పండగలకి ఏదైనా అకేషన్స్కి, అలానే మనం ఆరోగ్యరీత్యా ఇలా మనం వెరైటీగా మనకి దొరికేటువంటి పండ్లతోటి ఒకవేళ మనం పులిహోర చేసుకున్నట్లయితే మనకి కావాల్సినటువంటి విటమిన్ సి, అంటే మన రోగనిరోధక శక్తిని పెంచేటువంటి విటమిన్స్ మనకి అధికంగా లభిస్తుంది. అలానే మనకి బోన్స్ కూడా చాలా బలంగా ఉంటాయి అన్నమాట. ఈ స్టార్ ఫ్రూట్ అంటే చాలామందికి ఐడియా ఉండొచ్చు. సో ఇలా ఉంటుంది ఫ్రూట్ అనమాట. సో ఇది మనం కట్ చేస్తే ఇలా స్టార్ లాగా ఉంటుంది అనమాట, అందుకని దీనికి స్టార్ ఫ్రూట్. కానీ ఆయుర్వేద శాస్త్రంలో దీనికి బృహద్ ఆమ్లా అని పేరుందనమాట. మ్యామ్ ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం. స్టార్ ఫ్రూట్స్ పేస్ట్ గా చేసుకున్నాం. మనం ఒక స్టార్ ఫ్రూట్ ని ఇట్లా మంచిగా పీసెస్ లాగా కట్ చేసి దాన్ని మంచి గ్రైండ్ చేసుకుని ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. ఎలా అయితే మనం నిమ్మకాయ పులిహోర చేసుకుంటామో సేమ్ సిమిలర్ వేనే, ఎందుకంటే దీన్ని మనం వేడి చేయట్లేదు. ఇలా కలిపేసేద్దాం మనం. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలిపేసేయచ్చు. ఓకే, సో ఇది వేసేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయమంటారా? ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసేసి కలిపేసేయండి. ఓకే, ఉప్పు కూడా ఇప్పుడే వేసేనా? ఇప్పుడు వేసేసేయండి. సో సైంధవ లవణం కూడా వేసేసుకుందాం మనము. తగినంత సైంధవ లవణము, అన్నానికి తగినంత సైంధవ లవణం వేసుకుంటున్నాం మనము. సో రెగ్యులర్గా నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, మామిడికాయ పులిహోర అలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటాం కాబట్టి దాంతో పాటు మనం అవన్నీ రెగ్యులర్గా తినేసి ఉన్నాం, వాటి వల్ల కూడా మంచి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. దాంతో పాటుగా మనం ఇలాగ స్టార్ ఫ్రూట్ కూడా తయారు చేసుకొని తీసుకుంటే సీజన్ వైజ్గా మేడం చెప్పినట్టుగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడచ్చు అనమాట. సో దీంట్లో నిమ్మరసం కూడా ఉంది కదా, ఇప్పుడు వేసేసేనా? అన్నం వేసాక మనం లాస్ట్లో కలిపేసుకున్నాం. ఓకే, సో అన్నం కూడా వేసేస్తున్నాను. ముఖ్యంగా మనకి రోగనిరోధక శక్తి పెరగడానికి అన్నాం కాబట్టి మనం ఎన్ని రకాలైనటువంటి విటమిన్ సి అధికంగా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీనిలో వాడుతున్నాము. అలానే మనకి కఫ ఇంకా వాత దోషాలను తగ్గించడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. కానీ అలానే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మళ్ళీ మనకి హైపర్ ఎసిడిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఆమ్ల పిత్తం అధికంగా రావడం, అంటే కడుపులో మంట ఎక్కువగా రావడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి దీనిని ఎంతైనా లిమిటెడ్గా నేను తీసుకోవాలి, పరిమితి ప్రకారంగా తీసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఒకసారి అంటే ఇలాగ సీజన్ వైజ్గా ఎప్పుడైనా మంత్లో ఒకసారి పులిహోర కూడా ఎప్పుడో శుక్రవారాలు లేకపోతే మంగళవారాలు
సందర్భాల్లో సంథింగ్ ఎవరు పుట్టినరోజులు వాటిలప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి సందర్భాలు చూసి వారానికి ఒకసారి ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి సీజన్ లేకుండా కూడా అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి మనకు దొరికినప్పుడు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని చేసుకొని కనీసం వారానికి 1-2 సార్లైనా దీన్ని ఈజీగా తీసేసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా ఎంత మంచిగా కలిసిపోయిందో. ఇప్పుడు దీనికి నిమ్మరసం కూడా కొద్దిగా పిండమంటారా? లైట్గా పిండేసి లైట్గా. అసలు దీన్ని చూస్తే ఎవరైతే కానీ మనకి స్టార్ ఫ్రూట్ పులిహోర అని ఎవరు కూడా నమ్మరు. మనకి దీని యొక్క బెనిఫిట్స్ అధికంగా ఉంటాయి, మన నార్మల్ విటమిన్ సి కంటే కూడా అధికంగా ఉంటాయి. మనకి ఇంకా కూడా విటమిన్ కే కూడా దీనిలో లభిస్తుంది ఆధునిక శాస్త్ర ప్రకారంగా కూడా. ఓకే, సో కొద్దిగా నిమ్మరసం కూడా, ఎందుకంటే ఇది ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది, ఇంకొంచెం పుల్లదనాని కోసం మనము నిమ్మరసం అనేది వేసుకున్నాం. సో ఇది మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాము. అండ్ మ్యామ్ ఇది అందరూ తినొచ్చా ఈ స్టార్ ఫ్రూట్ అనేది? ఎవరైనా తినచ్చు, ఎందుకంటే ఇది కొంచెం పులుపు ఇంకా కొంచెం స్వీట్నెస్ కూడా ఉంటుంది కదా. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా, బీపీ ఉన్న పేషెంట్స్ కూడా ప్రశాంతంగా తినచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, బీపీస్ అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అనమాట. చిన్నపిల్లలకైతే అట్లాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా తినచ్చు దీనికి. వావ్, ఓకే. సో మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. సో మనకి రోగనిరోధక శక్తిని పెంచుతూ మనకు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉంచేటువంటి బృహత్ ఆమ్ల పులిహోర. బృహత్ ఆమ్లా పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బృహత్ ఆమ్లా పేస్ట్, అన్నం, పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, సైంధవ లవణం, ఎండుమిర్చి, నిమ్మరసం, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువ, నూనె, శనగపప్పు. బృహత్ ఆమ్లా పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పల్లీలు, శనగపప్పు, 2 చెంచాల మినప్పప్పు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర వేసి వేగించుకోవాలి. తరువాత 4 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 1/2 చెంచా పసుపు, కరివేపాకు, 1/2 చెంచా ఇంగువ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకున్న స్టార్ ఫ్రూట్ పేస్ట్, అలాగే రుచికి సరిపడా సైంధవ లవణము, అన్నము, నిమ్మరసము వేసి కలుపుకుంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచి రోగ నిరోధక శక్తిని పెంచే బృహత్ ఆమ్లా పులిహోర రెడీ.